అందరికీ నమస్తే. నేను మాధురి. మా ఆవుకు మళ్ళీ ఒక కోడెదూడ పుట్టింది. మేము ఫామ్కి వచ్చినామంటే ఇంకా లియో మీదకి ఎగురుతుంది. నేను ఇంటికి రాగానే టెర్రస్ పైకి ఎక్కి నువ్వులు ఎట్లున్నాయో అని చూస్తే మొత్తం నీళ్ళగా తడిగా ఉన్నాయి. ఇంకా ఏమైంది అని అప్పుడు గోవింద్కి ఫోన్ చేస్తే చెప్తున్నాడు, నిన్న అర్లీ మార్నింగ్ వర్షం పడింది అని. నేను వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తాను, పైన షేడ్ ఉంటుంది, దాని కింద పెట్టండి, గాలి వస్తుంది, ఎండ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం వర్షం వచ్చినా కూడా తడవదు అని చెప్తే కూడా ఇక్కడే పెట్టారు, తడిచిపోయింది. అంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. అర్లీ మార్నింగ్ 3 o'clock వర్షం పడితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీయడం కూడా కష్టం కదండి. ఇట్లే ఉంటాయన్నమాట అన్నీ. మనము ఈ వాతావరణంలో మార్పులు అనుకోకుండా వస్తే ఇట్లా మనము నష్టపోక తప్పదు. ఇదిగోండి, మా అమ్మ వచ్చిందంటే చాలు ముగ్గులు, పెద్ద ముగ్గులు అయితే వేస్తుంది. కొత్త కందిపప్పు, కొత్త పసుపు. ఈ సంవత్సరం ఉగాది పండుగకైతే కొత్త కందిపప్పు, కొత్త పసుపుతోనే వంట చేస్తున్నాం. అన్నీ ఆల్మోస్ట్ ఏమేమి పండించినామో అన్నీ కూడా తీసుకొని రావాలి. ఈ వీడియో ఉగాది పండుగ రోజు వీడియో, లేట్ అయినందుకు క్షమించండి. నేను కూరగాయలు తీసుకురావడానికి తోటలోకి వెళ్తున్నా. ఇదిగోండి, మాకు ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, ఇన్ని ఆవులలో అన్నీ తెల్లవే, కానీ ఇట్లా ఎర్ర రకం ఆవు దూడ, ఇది కోడెదూడ మొగది, ఇంతవరకు ఇటువంటిదైతే పుట్టలేదు. కొత్తగా ఉంది, మాకైతే వింతగా అనిపించింది. మళ్ళీ బుల్ కూడా మాదే, భీముడే అన్నమాట. అయినా సరే ఇది కొత్త రకంగా పుట్టింది. దా దా ఒక్క వేప చెట్టు కూడా పూత అనేది లేదు. ఏమైందో ఏమో ఈ మధ్యకాలంలో వేప చెట్లు అన్నీ ఇట్లా వాడిపోతున్నాయి. అయితే బయట వేప చెట్టు నుంచి పూత అయితే తీసుకొని వచ్చినాం మేము. ఇప్పుడు ఉల్లి కూడా తీయాల్సిన టైం వచ్చింది, ఇంకా తీసేయాలి. అట్లా అక్కడ ఎండిపోయినట్టున్నాయి ఇట్లా వద్దా కాడ ఎండిపోయినట్టు. నేను కొన్ని లావైనాయి అని చెప్పేసి తీస్తుంటే గోవింద్ ఏమంటున్నాడంటే, ఎండిపోయినట్టు కాడ ఎండిపోయినట్టున్న వాటిని మాత్రమే తీయి, పచ్చగా ఉన్న వాటిని ఇప్పుడే తీయొద్దు అని చెప్తున్నాడు. ఈసారి వేరు మళ్ళీ ఉంది. వేరు రూటింగ్ సిస్టమ్ అనేది ఈ సంవత్సరమే ఇంత బాగా వచ్చింది. నిజంగా ఈ సంవత్సరం మాత్రం ఆ రూట్స్ అనేవి మంచిగా పెనట్రేట్ అయినాయి భూమిలోకి. అసలు నేను ఇన్నిసార్లు చూసిన కదా ఉల్లిపాయని, రూట్స్ ఇంత మంచిగా అయితే నేను చూడలేదు. ఒక్కొక్క రూట్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అయితే కొన్ని ఏమైపోయినాయంటే, కాడ తీస్తుంటే ఎందుకు విరిగిపోతుందంటే, మేము డ్రిప్ కనెక్షన్ పెట్టించుకున్నాం కదా, ఆ నీళ్ళే సరిపోతాయని చెప్పేసి గోవింద్ ఊరికే వదిలేశాడు. కానీ ఉల్లి మేమేం లైన్ ప్రకారం వేయలేదు కదా, మడుల ప్రకారం వేసినాము. అట్లా వేయడం వల్ల ఏమైపోయిందంటే, నీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి బాగున్నాయి, నీళ్ళు లేని చోట అంతా ఇట్లా భూమిలో బాగా వేడికి కుళ్ళిపోయినట్లయింది. నిన్న వర్షం పడ్డందుకేమో తడి అయిపోయింది. ఉల్లిపాయ చూడండి ఎంత బాగా ఉందో ఉల్లిపాయ. ఇది నాటు ఉల్లిపాయ అనమాట. ఈ సీడ్ కూడా దేశవాళీ ఉల్లి విత్తనం తీసుకొచ్చినాం మేమే నారు పోసుకున్నాము, మేమే నాటుకున్నాము. ఈ వేర్లు చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా పోయినాయో. యాక్చువల్గా బయో ఎంజైమ్స్ తర్వాత ఏవో బ్యాక్టీరియాస్ వేస్తే ఇంత బాగా వస్తాయని అంటారు, కానీ ఏమీ వేయలేదు. ఆనియన్ ఫ్లవరింగ్ వచ్చిందేమో, మేము తెంపకుండా అట్లాగే వదిలేసాము, ఎందుకంటే సీడ్ వస్తుంది కదా అని చెప్పి. మా లియో గారు చూడండి పొలం మొత్తం తిరిగి వస్తుంది అనమాట. మేము ఎక్కడ పని చేసుకుంటుంటే అక్కడ తిరుగుతుంది. వంటకి కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, ఇట్లా ఏ ఉంటే అవి.
ఇక్కడ వంకాయ చెట్లు బాగా వస్తున్నాయి, కానీ ఇంతలా ఉంటాయి అసలు వంకాయలు మాత్రం. చాలా లావు ఉంటాయి అసలు, ఒక్కొక్కటి 250 గ్రామ్స్ కూడా ఉంటాయి. ముళ్ళ వంకాయలు ఇవి, అసలు ముళ్ళే, తెంపుదామంటేనే భయం అవుతుంది. ముళ్ళ వంకాయలు అయితే ఒక్కొక్కటి మేము అట్లాగే వదిలేస్తే అరౌండ్ 250 గ్రామ్స్ పైనే ఉన్నాయేమో చూడండి. మిర్చి ఇది చాలా రోజులు అయిపోయింది పెట్టుకొని, అయినా కానీ నీమ్ ఆయిల్ కొట్టిన తర్వాత మొన్న బాగా వచ్చిందండి. మొన్న మొత్తం కలుపు తీసేసి నీమ్ ఆయిల్ తర్వాత మేక ఎరువు ఉంటుంది కదా, మేకలు ఉన్నాయి కదా తోటలో, ఆ మేకల ఎరువు అంతా కొద్దిగా చల్లిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూతలు రావడం అయితే స్టార్ట్ అయినాయి. మిర్చి కూడా అసలు కంటిన్యూస్గా, అంటే మరీ ఎక్కువ కాపు విపరీతంగా వస్తుందని కాదు కానీ వస్తూనే ఉంటాయి. కాకపోతే మా మిర్చి ఎప్పుడు కూడా కాడలు ఇట్లా డ్రై అయినట్లు ఉంటుంది. మరి మేబీ ఇది దీనికి అంత హెల్తీగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ పచ్చిమిర్చి మాత్రం చాలా కారంగా మంచి టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం కాడలు వడలిపోయినట్టు ఉంటాయి. అందరూ ఏమనుకుంటారంటే ఇవి ఎన్ని రోజులైందో తెంపి అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు నేను మొక్క మీద నుంచి ఇట్లా తెంపుతున్నా కూడా అట్లనే ఉంటాయి. మళ్ళా పూతలు అయితే ఎట్లా వస్తున్నాయి చూడండి, కొత్త పూతలన్నీ మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే కొద్దిగా ముడత అనేది వచ్చింది, బట్ పూతలు వస్తూనే ఉన్నాయి, కాస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయించాలి. ఇప్పుడిప్పుడే మొన్న అంతా పాడైపోయింది, మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రే చేయించిన, మట్టి ద్రావణము తర్వాత వేప నూనె స్ప్రే చేయించిన తర్వాత కొంచెం బెటర్. అంటే మాకేదో వాడుకోవడానికి మాత్రం అయితే వస్తున్నాయి. ఇవాళ వంటకు కావాల్సినవి అయితే కూరగాయలు కొన్ని తెంపుకున్నాము, తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకున్నాం కదా, గోవింద్ తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు నేను కొంచెం ఏమైనా ఆకుకూరలు ఏమైనా తీసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకెళ్దామని తీసుకుంటున్నా. అయితే కొత్తిమీర ఆకు కన్నా గింజలే ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ అట్లాగే తీసుకుంటున్నాము. ఎందుకంటే కొత్తిమీర ధనియాలు వస్తాయి కదండి, కొత్తిమీర అయిపోయిన తర్వాత, ఆకు అయిపోయిన తర్వాత ఆ ధనియాలు పచ్చివి పచ్చళ్ళలో కానీ రసంలో కానీ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా కష్టపడి మనము పెంచినప్పుడు వేస్ట్ చేయాలని అనిపించదు కదా, ఎట్లా ఉన్నా వాడుకుంటాం. ఇదిగోండి ధనియాలు కూడా వస్తున్నాయి, ఎండిపోతే ధనియాలు అయిపోతాయి. పచ్చి ధనియాలను కూడా మనము వాడుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. పూత కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం రసంలో వేసుకుంటే ఆ ఫ్లేవరే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొన్ని చూడండి గుత్తులుగానే ఉన్నాయి ధనియాలు, అట్లాగే వదిలేస్తేనేమో ఇంకా నెక్స్ట్ ఎండిపోయి ధనియాలు కూడా అవుతాయి. ఇంకా పువ్వుతో చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఏమండి, వెల్లుల్లిపాయలు కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. కొన్ని అయితే ఈరోజు బాగా ఎండిపోయినాయి, తీసేయాలి. తీసేస్తే మనకు మంచిగా మట్టి అంతా పోతాయి కదా, మంచిగా కనిపిస్తాయి. ఫ్రెష్ ఉల్లిగడ్డలు, అసలు ఈసారి ఉల్లిగడ్డ కూడా చాలా బాగుంది. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొన్ని టమాటాలు, కొత్తిమీర, ఇవన్నీ ఎల్లుల్లిపాయలు కూడా అన్నీ ఇవంతా కిచెన్ ప్లాట్ఫామ్ నిండా వేసేసినాం. బట్ ఇవ్వండి వంకాయలు కొన్ని, కొత్త చింతపండు ఇక ఫామ్లోది కొత్త చింతపండు. పండగ రోజు మాత్రం ఆల్మోస్ట్ ఒక 70% అయితే మా ఫామ్లో పండిన వాటితోనే వంట చేసాము. ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. ఎందుకంటే తోటలో మామిడికాయలు లేవు. ఈ మామిడికాయ అయితే హైదరాబాద్లో ఉన్న మా ఇంట్లో కిచెన్ బ్యాక్ యార్డ్లో వచ్చినదనమాట. బెల్లం, ఆర్గానిక్ బెల్లము. ఆ ఆర్గానిక్ బెల్లం టేస్ట్, మా దగ్గర చాలా మంది బెల్లం తీసుకున్నారు కదా, ఆ టేస్ట్ ఎట్లా ఉందో కమెంట్ చేయండి. అట్లాగే చింతపండు కూడా చాలా మందికి ఇచ్చాము. హోప్ఫుల్లీ అందరూ ఉగాదికి వాడింటారనే అనుకుంటున్నా. మొత్తానికి మామిడికాయ అయితే బయట కొనలేదు, అదొక్కటి సంతోషం. కానీ ఈ తోటలో లేనందుకైతే చాలా బాధగా ఉంది.
ఆ సగం కూడా పచ్చడి చేద్దాం అనుకున్నాం కానీ అది కూడా వీలు కాలేదు. ఇంకా ఉగాది పచ్చడి చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టాము ఫస్ట్ అయితే. అన్నపూర్ణాదేవి ముందు ఈ ధాన్యాన్ని, మేము పండించిన ధాన్యాన్నంతా కూడా నిల్వ చేసుకోవడం ఎంతో సంతోషం అనిపించింది. ఇదిగోండి మేము పండించిన నువ్వులు కొన్ని ఇంకా తీయాల్సినవి ఉన్నాయి. ఇదిగోండి పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరితోనే దేవుడికి కొబ్బరి భక్షాలు అయితే చేస్తున్నాము. ఈ కొబ్బరి కూడా మా పొలంలో నుంచి వచ్చిందే అనమాట. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా పొలంలో పండిన వాటితో మనం వంట చేసుకోవడం అనేది. కాకపోతే విపరీతమైన కష్టం ఉన్నప్పటికీ వీటిని చూసినప్పుడు కొద్దిగా సంతోషం అనేది కూడా అనిపడుతుంది కదా. ఉగాది పండుగ రోజు మేము ఖచ్చితంగా ఆవులకు స్నానాలు చేయించి భక్షాలైతే పెడతామన్నమాట. సంక్రాంతి పండుగ రోజు కూడా ఇట్లాగే చేస్తాం, ఉగాది పండుగ కూడా ఖచ్చితంగా ఇట్లాగే చేస్తాము. భక్షాలు తినవంట అన్నం ఒక్కటే తింటాను. నేనే తినిపేస్తా. స్నానం చేయించి అన్ని గోవులకు బొట్టు పెట్టి ఇంకా భక్షాలు పెడుతున్నాము. నేనేమో ఏదైనా బేషన్ కానీ అట్లా తెచ్చి పెడదాము అంటే లక్ష్మీనారాయణ ఏమో నీ చేతితో తినిపి అదొక ఆనందము అని చెప్తున్నాడు. నాకు ఈ ఆవులన్నింటినీ చూస్తున్నప్పుడు ఒక పక్క సంతోషం అనిపిస్తుంది, ఒక పక్క అనిపిస్తుంది నేను 16 సంవత్సరాలు నేను ఇట్లా పని చేసుకుంటా వచ్చినానా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే వర్కర్స్ కూడా ఉండరు, మనమే పని చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆవులను చూసుకోవడానికి ఎవరైనా లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క ఆవును తెచ్చుకుంటే ఇవాళ మా దగ్గర నందులు గోవులు అన్నీ కలిపి 8 దాకా ఉన్నాయి. మా ఆవుకు కోడదూడ పుట్టిందని చెప్పాను కదా, మేము భైరవ అని పేరు పెట్టుకున్నాము. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, మాకు వింతగానే ఉంది. బట్ చూద్దాం, పెద్దగా అయితే ఏ కలర్ వస్తుందో మాకు తెలీదు. బట్ సంతోషంగా అనిపించింది, కొత్త కలర్ అనమాట. అన్ని తెల్ల ఆవుల మధ్యలో కొత్త ఆవులాగా అనిపించింది. మేము భోజనం చేద్దామని వచ్చేసరికి దేవుడికి పెట్టిన ప్రసాదాలంతా చీమలు పట్టాయి. పండగకు మా అమ్మ మా డాడీనే కాకుండా మా అన్న వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి భోంచేసిన తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయినాం అనమాట. మార్నింగ్ వచ్చినప్పుడు ఈ సన్ఫ్లవర్ అయితే ఎంత బాగుండిందో, ఏ ఉడత కొట్టలేదు. మేము వెళ్ళేసరికి ఇట్లా ఉడత మొత్తం తినేసింది. చూడండి ఎట్లా మొత్తం పడేసిందో. ఉడత తిన్నదో పిట్టలు తిన్నాయో తెలియదు కానీ బాగా తినేస్తున్నాయి. సన్ఫ్లవర్ని మాత్రం అస్సలు దక్కనివ్వట్లేదు. పండగ రోజు ఉదయమేమో మాకు కావాల్సినంత, అంటే వంటకు కావాల్సినంత ఆనియన్స్ అయితే తీసేసినాము. ఇప్పుడు ఏవేవైతే ఇంకా లావైపోయి కాడ ఎండిపోయిందో అవన్నీ కూడా తీసేస్తున్నాం. యాక్చువల్గా పార్వతమ్మ ఊరెళ్ళిపోయిందనమాట పండగకి.
ఇంకా నేను, గోవిందు, అమ్మ, మా వదిన గూడా వచ్చింది గదా! తను గూడా హెల్ప్ చేస్తుంది తీయడానికి. ఎందుకంటే వాళ్ళు గూడా ఫార్మ్ చూద్దామనే వచ్చారు. వాళ్ళకు బాగా నచ్చింది యాక్చువల్‌గా. ఇన్ని పంటలేసినావు ఇవన్నీ అని చెప్తూ ఉంది మా వదిన. నాకు కూడా సంతోషం అనిపించింది. ఫ్లవరింగ్ వచ్చిందంతా గూడా వదిలేస్తున్నాము. చూద్దాము ఏమైనా విత్తనం అవుతుందో ఏమో అనన్న ఒక ఆశ. ఎందుకంటే ఆనియన్ సీడ్ చాలా కాస్ట్‌లీ ఉంది. 3000 రూపీస్ ఉంటదనమాట. 2500 నుంచి 3000 రూపీస్ ఉంటది సీడే. అంటే నాటుదైతే. నాటుదైతే బాగా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. అందుకోసం ఈసారి మా సీడ్ గూడా మేమే తయారు చేసుకుందామని అనుకుంటున్నాము. అందుకని అక్కడక్కడ ఎక్కడైతే మంచి పువ్వు కనిపించిందో అక్కడంతా వదిలేస్తున్నాము. ఇంకా బాగా లావుగా మంచి గడ్డ అంతా గూడా ఆనియన్ కోసమని తీస్తున్నాము. కొన్ని కొన్ని గడ్డలనైతే కలవరబెట్టి తీస్తున్నాడు గోవిందు. ఎందుకంటే మేము డ్రిప్ వేసుకున్నాం గానీ నీళ్లు పారించలేదు. ఆ నీళ్లు ఎక్కడెక్కడైతే పారలేదో అక్కడ మొత్తం అది పైన మనకు ఉల్లి కాడ ఉంటది గదా! అది ఎండిపోయింది. మనము తీయడానికి గూడా లేదనమాట. అందుకోసమనే కలవరబెట్టి మట్టిని లూజ్ చేసి గడ్డ గడ్డ అట్లాగే తీస్తున్నాము. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి వేర్లైతే. మా ఫామ్‌లో యాక్చువల్‌గా 2 బోర్లున్నాయి. ఒక బోర్ పనిచేయట్లేదు. అందుకని పండగ అయిపోయిన నెక్స్ట్ డే బోర్ పైప్స్ తీసేవి ఉంటాయి కదా! బోర్ లోపల ఉండే పైప్స్ అవన్నీ తీయడానికి ఆ మిషన్ వాళ్ళని రమ్మన్నాము. ఎందుకంటే అక్కడికెళ్ళినప్పుడే మనము పని చేయించుకుంటే కొద్దిగా బావుంటదని చెప్పేసి వాళ్ళను మా ముందే చేస్తే బావుంటదని రమ్మన్నాము. ఇప్పుడు వాళ్ళు ఆ పైప్స్ అన్నీ తీయడానికి మిషన్‌ని రెడీ చేసుకుంటున్నారు. పోయింది మోటార్. పోయిందా? ఎట్ట తెలుస్తది? ఇట్లా చూపియద్దు, ఇట్లా ఉండాలి మోటార్కి. ఈడ తలిగిస్తే అట్లా ఉండాలి. ఆహా! ఇట్లా వస్తే బాడీ షాట్ అని. వాళ్ళు పైప్స్ పైకి తీస్తుంటే లోపల మొత్తం కందిరీగలున్నాయి. ఇంకా కందిరీగలు లేసినాయి. ఇంకా అప్పుడు గోవిందు కొబ్బరి మట్ట తీసుకొచ్చి చిన్న పొగ పెడుతున్నాడు. పొగ పెడితే ఏంటంటే అవి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ తర్వాత పని చేసుకోవచ్చు. లేదంటే ఇవి కుడితే భలే స్వెల్లింగ్ వస్తదండి. అసలు మంట గూడా చాలా. నాకు ఒకసారి కుట్టింది. 2 చోట్ల కుట్టింది. అసలు ఆ మంట మంటే గాదు. మనము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు మొక్కలతో పాటు ఇతర జీవులు తర్వాత అన్నీ గూడా మమేకమై ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కందిరీగలు, పాములు ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి పైప్స్ అన్నీ బయటికి తీసిన తర్వాత అసలు విషయం ఏందంటే, లోపల మనకు కేసింగ్ వైర్ ఉంటది గదా! దాన్ని ఎలకలు కొట్టేయడం వల్ల పవర్ సప్లై అనేది ఆగిపోయింది. అంతేగాని మోటర్ ఏం పాడవ్వలేదంట. అదొక సంతోషం. ఎందుకంటే మళ్ళీ మోటర్ పాడైపోయిందనుకోండి, దానికి చాలా డబ్బులవుతాయి. ఇంకా సరేలే అని చెప్పేసి కొత్త వైర్ తీసుకురావడానికని ఎళ్లారు. వీళ్ళు మాత్రం పని చాలా బాగా చేసిండ్రు. మేము పిలిచిన టైంకి వచ్చిండ్రు. పని చేసుకున్నారు. వాళ్ళే వైర్ తెచ్చారు, ఫిట్ చేశారు, ఎళ్ళిపోయారు. మాకు కూడా నీళ్ళు ఏ ప్రాబ్లమ్ లేకుండా వచ్చేసినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా! మామిడి తోటకి నీళ్ళు బాగా అవసరం అనమాట. 2 బోర్లు కనెక్ట్ చేస్తే కొంచెం వాటర్ అనేది ఎక్కువొస్తదని చెప్పి ఆ బోర్‌ని కూడా రిపేర్ చేసినాం. జనరల్‌గా మేము 2 మోటార్లని అస్సలు వాడం. మాకు ఒక్క మోటరే 5 ½ ఎకర్స్‌కి సరిపోతది.
అన్ని పనులన్నీ చేసుకునేసరికి సాయంకాలం అయిపోయింది. సాయంకాలం ఇంకా ఆవుల దగ్గరకొచ్చామనమాట. ఆవులన్నీ గూడా చూస్తున్నాయి. మేము ఈ మధ్య కాలంలో అయితే ఆవులను మా తోటలోనే కట్టేస్తున్నాం. ఎందుకంటే ఎండలు బాగా అయినాయి గదా! చెట్టు నీడలో కట్టేస్తే ఏంటంటే కొంచెం ఎండవేడి గూడా ఉండదు అని జెప్పేసి మేము ఇక్కడే మామిడి తోటలోనే ఆవులను కట్టేస్తున్నాము. మా ఇంటి ముందే కాకుండా కిచెన్ బ్యాక్ సైడ్ గూడా మేము పైనాపిల్ మొక్కలైతే వేసినాం గదా! వర్షాకాలంలో. అయితే అవి కొద్దిగా వాడబట్టినట్టు అయిపోతున్నాయని చెప్పి పైప్ పెట్టి వాటరింగ్ చేస్తున్నా. ఇంకా దానికి తోడు ఇంకా ఈ డ్రిప్ గూడా ఒక లైన్ ఏయించుకున్నాం గానీ, వాళ్ళు హోల్స్ అనేది చేయకుండా ఎళ్ళిపోయిండ్రు డ్రిప్ పైప్ వేసిన వాళ్ళు. అంతే సగం పనులే జేస్తారు గదా! సరే అని మేమే హోల్స్ చేసుకుంటున్నాము. నేను ఎన్నో సార్లు గోవింద్‌కి చెప్తూనే ఉన్నా హోల్స్ చేసి పెట్టమని. సరే చేయలేదు. నేనే హోల్స్ చేసిన. గోవింద్‌ను ఆ డిప్పర్స్ ఉంటాయి గదా! అవన్నీ ఫిట్ చేసుకుంటూ రమ్మని చెప్పిననమాట. హోల్ చేసి డిప్పర్ పెట్టడం ఈజీగానే అనిపించింది గానీ, వాళ్ళైతే ఫాస్ట్‌గా పెట్టేస్తారు గానీ, మాకైతే చాలా టైం పట్టింది పెట్టడానికి. ఇదిగోండి కొబ్బరి మట్టలు ముందు రోజు ఒకళ్ళొచ్చిండ్రనమాట. వాళ్ళు ఏదో పెళ్లి ఉంది. మేము కొన్ని కొబ్బరి మట్టలు కట్ చేసుకుంటామంటే, సరేలే అని చెప్తే, వాళ్ళు చూడండి మొత్తం ఎన్ని కొబ్బరి మట్టలన్నీ కట్ చేసేసి ఇట్లా కింద పడేసిపోయిండ్రు. మంచిగున్నవి చాలా పైకున్నాయి గదా! బాగా అంతవరకు కట్ జేశారు. అసలు వుడ్ చిప్పర్ అనేది కొనుక్కోవాలండి. లేదంటే మొత్తం తోట నిండా కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలు ఇవే అయిపోతున్నాయి. వుడ్ చిప్పర్ ఉంటే ఏందంటే మనకు ఈజీగా కట్ జేసుకోవచ్చు గదా! కట్ చేసుకొని మల్చింగ్‌లాగా గూడా వాడుకోవచ్చు. సాయంకాలం కొబ్బరి చెట్ల దగ్గర పనయిపోయిన తర్వాత, రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత, ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. మా అమ్మేమో వెల్లుల్లిపాయలన్నీ గూడా కాడలన్నీ కట్ చేస్తుంది. సరే సాధ్యమైనంత వరకు మనం కట్ చేద్దాము. పార్వతమ్మ వచ్చిన తర్వాత తను కట్ చేస్తదిలే అని చెప్పి మా వంతు మేము కట్ చేస్తున్నాము. మేము ఉల్లిపాయలు మొత్తం ఆల్మోస్ట్ సగం తీసేసాము. ఇంకా ఒక 5 మళ్ళైతే ఉన్నాయి. వెల్లుల్లిపాయలు తీయడానికి మేమే వచ్చి తీసినాము. అవి అట్లాగే పెట్టారు. కాడలు తీయలేదు. సరే అని అమ్మనే కూర్చొని మొత్తం రాత్రి 10:30 వరకు కూర్చొని ఇద్దరము తీసేసినాము. ఇదిగోండి ఉల్లిపాయ సైజ్ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. లాస్ట్ ఇయర్ అయితే అన్ని చిన్న ఉల్లిపాయలు. ఈసారి అయితే పెద్దవి మీడియం సైజు అంతే. చిన్న ఉల్లిపాయలు అనేదే లేవనమాట. అంటే మామూలుగా ఒక బల్బ్ అనేది మంచిగా ఊరింది. ఈసారి చాలా మంచిగా మేకల ఎరువు బాగా పనిచేసింది. తర్వాత మేము పేడ మూత్రం ద్రావణం ఉంటది కదా! స్లర్రీ గూడా పనిచేసింది. ఇదిగోండి ఎన్ని తీస్తూనే ఉన్నాము. రాత్రి 10:30కి మొత్తం అవగొట్టేసినాము. ఎల్లుల్లిపాయలయితే అమ్మ తీసేసింది. నేను ఆనియన్స్ అయితే అట్లాగే వదిలేసి ఎళ్ళిపోయినా. ఉదయాన్నే తలుపు తెరిచేసరికి నెమలి చూడండి. నెమలి ఎట్లా పరిగెడుతుందో. పొద్దున్నే పొలమంతా ఇట్లా నెమళ్ళు, కోళ్ళు, ఆవులు ఇట్లా అన్నీ చూసినప్పుడు ఒక ప్లెజెంట్ మూమెంట్ అనిపిస్తది. రాత్రి ఎల్లిపాయలు కాడలన్నీ తీసేసినాం గదా! అన్నీ గూడా వెయిట్ చూసుకుంటున్నాం. అంటే కొన్ని మీడియం సైజు, కొన్ని స్మాల్ సైజు, కొన్ని బిగ్ సైజ్ వచ్చినాయి. అట్లా 3గా డివైడ్ చేసేసి అన్నీ గూడా చేస్తున్నాననమాట. మీడియం అండ్ బిగ్ సైజ్ వచ్చేసి సేల్ చేసేసినాము. స్మాల్ సైజ్ మాత్రం మేము ఇంటికి పెట్టుకున్నాం.
ఇంకా అవన్నీ మొత్తం సెగ్రిగేట్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తము ఎల్లిపాయ కాడలు ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ఒక బ్యాగ్లో ఎత్తిచ్చి టమాటాల మధ్యలో తర్వాత మిర్చి మధ్యలో మల్చింగ్ లాగా వేయిద్దామని చెప్పి గోవిందుకు చెప్పాను. ఇద్దరం కలిసి తీసుకెళ్ళి అక్కడ వేయించాలన్నమాట టమాటాల మధ్యలో. సమ్మర్ కూడా వస్తుంది కదా, మల్చింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇప్పుడు మొత్తము ఏవి సరిగ్గా రావు మొక్కలు. ఎండలు ఎక్కువైనప్పుడు ఇంకా మనము బయట పాలీ హౌస్ లేకుండా పెంచే మొక్కలైతే సరిగ్గా రావు. కాకపోతే పాలీ హౌస్‌లోవి అయితే క్వాలిటీ బావుంటాయి. కాకపోతే టేస్ట్ వైజ్ అయితే ఎప్పుడైనా న్యాచురల్ సన్‌లైట్‌కి పెరిగిన మొక్కల టేస్టే అంటే మొక్కలు ఆకుకూరలైనా గానివ్వండి, తర్వాత ఈ కూరగాయల టేస్ట్ అయినా గానీ బయట పండేవి టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. కానీ క్వాలిటీ మాత్రం సరిగ్గా రావు సమ్మర్‌లో. మేము ఆవుల కోసం గడ్డి విత్తనాలైతే చల్లుకున్నాము. అంటే మేతగడ్డి ఉంటది గదా, ఆ మేతగడ్డి విత్తనాలు చల్లుకొని ఒకసారి గుంటుక కొడుతున్నాం. ముందంతా ట్రాక్టర్‌తో దున్నించుకున్నాము. మీకక్కడ పచ్చగా కనిపిస్తుంది గదా, అదంతా గూడా గడ్డినే అనమాట. ఒక మడి మొత్తం చల్లుకున్నాం. ఆల్రెడీ ఒక 10 డేస్ అయితే కటింగ్‌కి గూడా వస్తుంది. ఇంకా అది సరిపోతది ఆవులకి. మనకు జులై వరకు, జులైలో మనం వరి వేసుకుంటాం గదా, అంతవరకు ఈ మడులు ఖాళీగానే ఉంటాయి గదా. మనము అప్పటి వరకు విత్తనాలు జల్లి గడ్డి పచ్చి గడ్డి ఉంటే బావుంటది. ఎండాకాలం ఎక్కడ గడ్డి ఉండదు గదా అని చెప్పి ఇట్లా విత్తనాలు వేసుకున్నాము. మనము పొలానికి వెళ్ళడానికంటే ముందు, తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్‌కి వచ్చే మూమెంట్ వరకు కంటిన్యూయస్‌గా పని ఉంటది. మేము కొన్ని సపోటాలైతే తెంపుకుంటున్నామనమాట. కొన్ని సపోటాలు తెంపుకొని, తర్వాత ఇంకా అన్ని ఆకుకూరలు అవన్నీ తెంపుకొని మళ్ళీ హైదరాబాద్‌కైతే బయలుదేరుతున్నాం. శ్రీనివాస్ చెట్టెక్కి తెంపుతున్నాడు. మేము కింద పట్టుకుంటున్నామనమాట. ఎందుకంటే కింద పడితే చీలిపోయిందంటే సపోటాలన్నీ వేస్ట్ అవుతున్నాయి. అట్లా కాకుండా ఈసారి చెట్టెక్కి తెంపించాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.